హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు మా ఫ్రెండ్ వచ్చిందనమాట. ఇంతకుముందు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వీడియో చేసి పెట్టాను, గిరి అని. తను పికిల్స్ చేస్తుంది అని చెప్పి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో పెట్టాను కదా. ఎస్, ఈరోజు తను మన ఇంటికి వచ్చిందనమాట. సో షీఈస్ గిరి. హలో, హాయ్ చెప్పు గిరి. హలో అందరికి. హలో అండి. సో తన వీడియో అయితే మీరు ఇంతకు ముందు చూసే ఉంటారు. ఫ్రెండ్ తో డే అవుట్ ఏదో సంథింగ్ హెడ్డింగ్ తో పెట్టాను, నేను గుర్తులేదు. ఫ్రెండ్ తో సరదాగా, ఫ్రెండ్ తో 30 years friendship. చూసారా, మెమరీ బాగుంది తనది. 30 years ఫ్రెండ్షిప్ లో తన మెమరీ బాగుంది, నాది గాన్ అనమాట. సో సరదాగా వచ్చింది అలా మా ఇంటికి. సమ్మర్ కదా, సో వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తే ఏం చేద్దాం అంటే ఒక చిన్న గేమ్ లాగా ఏదన్నా ఆడుకుందాం టైం పాస్ కానీ అనుకుంటూ. థీమ్ ఆఫ్ ది గేమ్ ఏంటంటే గిరి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవుతూ నేను ఏతో వచ్చేలాగా ఒక సెంటెన్స్ చెప్తాను, మీరు బీతో కొంచెం దానికి అటు ఇటుగా ఏదన్నా సంబంధించినట్టు మీరు ఇంకో సెంటెన్స్ చెప్పాలి. కొంచెం ఫాస్ట్ గా చెప్పాలి, టైం తీసుకోకుండా. A to Z సెంటెన్సెస్ కంప్లీట్ చేయాలి. అర్థమైందా? చూస్తా, ట్రై చేస్తాను. ట్రై చేయదు కదా ముందు. సో ట్రై చేద్దాం సరదాగా. మీరు స్టార్ట్ చేస్తారు, నేను చేయలేను. నేను చేస్తాను, ఎందుకంటే ఏ అన్నారు కదా. నెక్స్ట్ నేను చెప్పగలను లేదు అని. ఓకే, అంజనా ఎలా ఉన్నారు? స్టార్ట్. ఎస్, సరే అగైన్ మళ్ళీ ఓకే, లెట్స్ స్టార్ట్. టైం లిమిట్ వద్దులే, బట్ విల్ ట్రై టు ఫినిష్ ఇట్ ఫాస్ట్. ఓకే, కొంచెం మరీ లాగ్ చేయొద్దు, కొంచెం ఫాస్ట్ గా. అయితే నాకు ఈ గేమ్ అని తెలీదు. ట్రై చేయండి, అదే ట్రై చేయండి. ఓకే, స్టార్ట్. అంజనా ఎలా ఉన్నారు? బాగున్నా గిరి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. రావాలి, ట్రైల్ ఇది బ్లూపర్స్. అంజనా ఎలా ఉన్నారు? బాగున్నా గిరి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నాను. చాలా బాగున్నాను. దారుణంగా ఉన్నాయి కదా ఎండలు. ఈ మధ్య అలాగే ఉన్నాయి. గిరి ట్రాక్ లోకి వచ్చేస్తే నేను షాక్ లో ఉన్నాను. ప్లీజ్ కట్ చేయి, విల్ స్టార్ట్ ఇట్ అగైన్. మళ్ళీ స్టార్టింగ్. మళ్ళీ స్టార్టింగ్. అంజనా ఎలా ఉన్నారు? బాగున్నా గిరి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. దారుణంగా ఉన్నాయి కదా ఎండలు. ఈ మధ్యన అలా ఉన్నాయి. ఫ్యాంటస్ అయితే బాగుంటుందేమో. గుడ్, తాగుతా. హాలిడేస్ పిల్లలు వచ్చారా ఇంటికి? ఇంట్లోనే ఉన్నారండి, వచ్చారు. జాగ్రత్త అండి, బయట ఊరికే తిరగద్దని చెప్పండి మీ మనవరాల్ని. కారం అవి అన్నీ ఎక్కువ కొంచెం తినేస్తారండి, దానికి కొంచెం చూడాలి. లెమన్ జ్యూస్ ఇవ్వండి, రోజు మజ్జిగలో కలిపి. చాలా మ్యాంగో జ్యూస్ ఇస్తున్నానండి. నో ప్రాబ్లం. ఆరెంజ్ జ్యూస్ కూడా ఇస్తాను ఈ మధ్యన. ఫ్రూట్స్ పొద్దున్నే లేస్తారా పిల్లలు? క్విక్గా లేస్తారు. రేర్ ఈ రోజుల్లో ఎలాంటి పిల్లలు ఉండడం. ఎస్. అంతేనా? ఎస్, ఎస్, యు ఆర్ కరెక్ట్ అంజనా. తెలంగాణ నుంచి వచ్చారా మీ వాళ్ళు? ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. నేను వేరే. సారీ. వెరీ గుడ్. వాటర్ తాగుతారా? ఎక్స్ట్రా ఫిల్టర్ వాటర్ ఉన్నాయా? యా ఉన్నాయి. 0 calorie కావాలి.
సో మా ఫ్రెండ్తో నేను ఆడిన ఫన్ గేమ్ చూసారు కదా, అది చూసి వాళ్ళ మనోరాలు ఊరుకోలేక నేను కూడా ఆడతాను, నాతో కూడా ఆడండి అని చెప్పి వచ్చేసింది. అండ్ యూనో ఏంటంటే తను నాకు చిట్టి ఫాలోవర్ అనమాట. అండ్ తను కూడా ఒక యూట్యూబరే. తన పేరు వచ్చి ద్యుతి. ద్యుతి, సే హాయ్. హలో. హలో, ఏ క్లాస్ నువ్వు? నేను 3rd క్లాస్. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి వచ్చా. అవునా, చూస్తుంటావా నా వీడియోస్ నువ్వు? చూస్తుంటా. యు లైక్ దెమ్? ఎస్. పర్లేదా, పైకి వస్తానంటావా? వస్తారు. డౌట్ లేదు కదా? డౌట్ లేదు. లేదు, ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కదా, అందుకని మేము వచ్చాము. ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే నువ్వు వచ్చావా? నువ్వు కూడా నా ఫ్యాన్ వా? అవును. ఓ సో లవ్లీ. బాగుంది. ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ? ఇక్కడ జూన్ 1st వరకు అనుకుంటా, లేకపోతే అక్కడికి హైదరాబాద్కి వెళ్ళిపోతా. సో నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అయితే సింగింగ్, డాన్సింగ్, డ్రాయింగ్, అలా అవన్నీ. నాకు మోస్ట్ డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. యా, నేను చూసాను ఈ డాన్సెస్, చాలా బాగా చేస్తుంది. పిట్ట కొంచెం కూత ఘనం అనమాట, అన్నీ ఉంటాయి. మల్టిపుల్ టాస్కింగ్ అంటారు చూస్తారా, అలాగే ఒక్క ఇంట్రెస్ట్ కదా. అఫ్ కోర్స్ ఈరోజు ఈ జెన్జీ కిడ్స్ ఏదో అంటున్నారు కదా, ఇంకా వాళ్ళ గురించి మనం చెప్పక్కర్లేదు, మనకు నేర్పించేస్తారని. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎన్ని డైరెక్షన్స్ ఇచ్చిందో మాకు, ఇలా కాదమ్మమ్మ, అలా కాదమ్మమ్మ అనుకుంటూ. సో ఇంకేంటి, వాట్ నెక్స్ట్? ఏం అవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? మోస్ట్లీ ఐఏఎస్, ఐపీఎస్. ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా. లాంటివి కాకుండానా, అలాంటిదేనా? చెప్పు, పర్లేదు. ఐఏఎస్ అన్నావు కదా, అదే ఉంచుకో, ఇంకేం మార్చొద్దు. దా సెకండ్, ఆల్ ద బెస్ట్ చెప్తా. ఆల్ ద బెస్ట్. త్వరగా ఐఏఎస్ అయిపోయి నీతో నేను ఒక ఇంటర్వ్యూ చేయాలి. నేను నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తా, అప్పుడు కలెక్టర్గా ఉంటావు నువ్వు. కలెక్టర్ ద్యుతి, ఎంత బాగుంది. తగ్గద్దు అసలు, అక్కడి నుంచి కిందకి రావద్దు ఆలోచన. తగ్గేదేలే. సో అది తగ్గే పనే లేదు, ఓకేనా? సో నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వాట్ ఈస్ దట్ చెప్పు మన ఫాలో. వైరలీ జూనియర్స్. ఓకే, ఏముంటది అక్కడ, కంటెంట్ ఏంటి, ఏం అంటే చేస్తావు? ఒక 3 వీడియోస్ ఉంటాయి. ఒకటి హార్స్ రైడింగ్, ఇంకా ప్లే ఏరియా, ఇంకోటేమో అంటే ఆ ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావా ఏంటి, లేకపోతే నువ్వు జస్ట్ అక్కడ చిల్ అయిన వీడియోసా ఏంటది? ఫస్ట్ వన్ అయితే ఎక్కువ డైలాగ్స్. అప్పుడు నేను ఇక్కడికి వస్తున్నాను యాక్చువల్లీ. అప్పుడు వచ్చినప్పుడు నేను డైలాగ్స్ ఎక్కువ చెప్పాలి. సరే అని సో అంటే ఆ ప్లేస్ గురించి చెప్తావు అంటే అక్కడైతే లైక్ సో ఫస్ట్ వన్ అయితే ప్లే ల్యాండ్, మేరీగోరౌండ్ ప్లే ల్యాండ్ అని. సో నేను ఎవ్రీ వీడియోస్కి ఎక్కడికైనా వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వీడియో చేస్తాను. ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ అనుకుంటా, ఎందుకంటే నేను అంత చూడను. సో హౌ మెనీ సబ్స్క్రైబర్స్ నీకు, ఎంతమంది ఉన్నారు రఫ్లీ? యు హావ్ ఎనీ ఐడియా? అంటే నాకు ఐడియా ఏం లేదు, ఎందుకంటే నేను అంత చూడను. నాకు ఎంత సబ్స్క్రైబర్. చదువుకుంటావు కదా, ఐఏఎస్ అవ్వాలి కదా మరి, ఎక్కువ బుక్స్ తో ఉంటావు కదా. ఇంకా వాట్ ఎల్స్? ఇంకోటేమో క్రియేటివ్ స్క్వేర్. క్రియేటివ్ స్క్వేర్ లో అయితే నాకు ఎప్పటి నుంచో తెలుసు. అది ముందు అంటే యూట్యూబ్ ఛానల్ అక్కడ అయ్యింది, 3rd యూట్యూబ్ ఛానల్ అక్కడ మా ఫ్రెండ్ బర్త్డే జరిగింది. సో అది నాకు తెలుసు. అక్కడ పార్టీ ప్లేస్, అది ఆ పార్టీ కైండ్ ఆఫ్ ప్లేస్. అక్కడేమో కొన్ని యానిమల్స్ కూడా ఉంటాయి, ర్యాబిట్స్. నిజమా? రియల్ యానిమల్స్? రియలే, ర్యాబిట్స్, గిని బిగ్స్ ఉంటాయి. ఓకే. నేను ఒకసారి యూట్యూబ్ ఛానల్ కి చూసినప్పుడు అప్పుడు చిన్న గిని పిగ్స్ ఉన్నాయి, వెరీ స్మాల్, చాలా క్యూట్. ర్యాబిట్స్, గిని బిగ్స్ అనుకుంటా, తెలీదు, మర్చిపోయా. అండ్ హార్స్ రైడింగ్ అయితే దగ్గరే. ఇంకేం చేస్తావు? ఇంకేమంటే గవర్నమెంట్ యాడ్ ఏదో చేస్తా. అవును, నేను చేశాను. 3 monkeys post no evil. Oh, very good. So like I went to the place chala dooram and I did it by myself. Ante very good.
లైక్ చాలా దూరం, అంటే ఇక్కడ హైదరాబాద్ ఇంకా చాలా దూరం. అదేలే. సో నేను ఇంకో యాడ్ కూడా చేశాను, గవర్నమెంట్ కాదు, అది కేఎస్ బేకర్స్ దేదో అది సో సెలబ్రిటీ అయిపోతున్నావు అనమాట. నన్ను నేను అడుగుతాను ఆంటీ, మీరు 3rd grade లో ఏం చేసేవారు? 3rd grade లోనా? అన్నం తినేదాన్ని, స్కూల్కి వెళ్ళేదాన్ని, స్నానం చేసేదాన్ని, ఇంటికి వచ్చి ట్యూషన్కి వెళ్ళేదాన్ని, మళ్ళీ అన్నం తినేదాన్ని, మళ్ళీ పడుకునేదాన్ని. మీరు అసలు ఏం స్కూల్? నేను SKVT ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, అంటే కందిపూరి వీరేశలింగం డిస్ట్రిక్ట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుకున్నా. ఇది ఇంటర్నేషనల్ స్కూల్, మా లోకల్ స్కూల్. ఓకే, సో చూసారు కదా మా ఈ సూపర్ స్టార్ని. ఈ రోజుల్లో కిడ్స్ ఎంత ఎంతజియాస్టిక్గా ఉంటున్నారు, అసలు వీళ్ళకి ఏం మనం నేర్పక్కర్లా. చూడు, ఆమె 3rd క్లాస్లో ఏంటేంటో చేసిందంట. నువ్వేం చేస్తావు అని అడిగితే ఇవే మనకి. సో మన గురించి వదిలేద్దాం. సో ఇప్పుడు తిను యాక్చువల్లీ మేమిద్దరం గేమ్ ఆడుతుంటే నేను కూడా ఆడతా అని చెప్పి మా ఇద్దరిని వాళ్ళ అమ్మమ్మని గెంటేసి వచ్చేసింది ఫ్రేమ్లోకి. సో ఇప్పుడు ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే, బట్ మేము పాటలు పాడతాం. ఓకే, పాటలు. సో తను తెలుగు, ఇంగ్లీష్ ఏదో వస్తే అది పాడేసి, నాకైతే ఫస్ట్ మీరే, నేనే పాడేస్తా. ఓకే, కమ్ ఆన్, ఆల్ ద బెస్ట్. డోంట్ టేక్ గ్యాప్స్, ఫాస్ట్. యూ నీడ్ దట్? నో, ఐ డోంట్ నీడ్. అదే ఐ డోంట్ జస్ట్ లేదంటున్నాను నా కోసం. ఓకే ఓకే, స్టార్టింగ్ నేనేనా? మీరే ఏతో ఏమైనా పాట పాడండి. అబ్బని తీయని దెబ్బా ఉంది రోయబ్బా. నేను ఇప్పుడు బీతో బేబీ షాక్ టూడు బేబీ షాక్ టూడు బేబీ షాక్ డాడీ షాక్ టూడు డాడీ షాక్ టూడు డాడీ షాక్. చిట్టి చిలకమ్మా. అమ్మ కొట్టిందా? తోటలోకి వెళ్ళావా? పండు తెచ్చావా? నెక్స్ట్ డీతో పట్లేదా? అయ్యో. టిక్ 1, టిక్ 2, టిక్ 3, టిక్ 4, టిక్ 5, టిక్ 6. హెల్ప్ అడగొచ్చు. టిక్ 7. ఓ మై గాడ్, నాకు తెలీదు. సరే మీరు ఈతో చెప్పండి అయితే, నాకు తెలియదు. వదిలేసావు? నాకు కూడా డి వదిలేసా. మీకు డి చెప్పాలంటే డి చెప్పండి, లేకపోతే ఈ చెప్పండి, నాకు తెలియదు. ఓకే, సాంగ్స్ రావట్లేదంట. గుడ్, బోత్ ఆర్ విన్నర్స్. సో ఇంకేంటి, ఏం చెప్పాలనుకుంటున్నాం మా ఆడియన్స్కి? ఆహా అంజనాకి సబ్స్క్రైబ్ చేయండి. ఇది 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 మంచి మాట. ఇంకా సరే, నేను నా రీల్స్ చూస్తున్నా ఉన్నా. నీకు చిన్న టెస్ట్, నీకు బాగా నచ్చిన నా రీల్ ఏంటో చెప్పు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు కదా చూడడానికి, అప్పుడు పికిల్స్ గురించి చెప్పారు, మా అమ్మమ్మ గురించి, ఆ వీడియో. ఇంకా రీల్స్ అంకుల్ తో పాటు బాగా చేస్తారు. బాగాలేదా? అంకుల్ తో పాటు బాగుంది. ఐఎమ్ అప్సెట్. అంకుల్ ఉంటే బాగుంది, ఒక వీడియోలో అమ్మమ్మ ఉంది, మిగతా వీడియోస్ లో మీరు ఎలోన్ గా చేసింది నాకు. ఈ మొక్క ముందు చెప్పాలి. ముందా? మీరు కట్టిఫ్ అన్నారు, అప్పుడు నేను ఎలా చెప్పును? నేను ఎక్కడ కట్టిఫ్ అన్నాను? అన్నాను ఏదో చెప్పాను, నాకు సరిగ్గా తెలియదు. సరే, ఓకే, లెట్స్ ఎండ్ దిస్ వీడియో. ఓకే, బాయ్. ఏం చెప్తావు మా వాళ్ళకి? అన్న లాస్ట్ గా ఒక మాట చెప్పేస్తే, మంచి మాట. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆహా. ఈ ముదిరిపోయింది బాగా. ఓకే, తను వైరల్లీ జూనియర్స్ ఛానల్లో ఒకసారి ఊరికే అలా చూడండి. తన స్కూల్ స్టడీస్, ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి కదా, టైం ఉండదు. సో జస్ట్ స్టార్ట్ చేసింది, ఊరికే జస్ట్ ఐడియా ఉంటే ఒకసారి వెళ్ళి వైరల్లీ జూనియర్స్లో వీడియోస్ని ఒకసారి చూసి, ఈ పెట్టేంటో, ఈ కథ ఏంటో ఒకసారి చూసేయండి వెళ్ళి. సే బాయ్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే చెప్పు, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ వద్దు.
కమెంట్. వద్దా? నో కమెంట్స్, గుడ్ కమెంట్స్, గుడ్ కమెంట్స్. ఒకవేళ నేను ఈ వీడియో చూస్తే ఐ విల్ కీప్ 10 కమెంట్స్. 10 కమెంట్స్. సో అది అమ్మమ్మ వీడియో కూడా. సో ఓకే అండి, వీడియో కనుక నచ్చితే మా ఈ సూపర్ స్టార్ చెప్పినట్టు ఒక లైక్, ఒక కమెంట్, ఒక షేర్ అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. బాయ్. ఇదిగో నీకు చిన్న జ్యుతి, బొట్టు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.